చాలా సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు రానంత స్పందన అరకులో చూశాను. అక్కడి నుంచి నేరుగా కోనసీమకు వచ్చాను, మండపేట. మీ ఉత్సాహం చూస్తా ఉంటే అమలాపురంలో 7 నియోజకవర్గాలు మనమే గెలుస్తున్నాం. దీంట్లో అనుమానమే లేదు. కోనసీమ అనంగానే మనకు గుర్తొచ్చేది అందాల సీమ. తెలుగు రాష్ట్రాల్లో ఒక పక్క గోదావరి నది, ఇంకో పక్క కొబ్బరి చెట్లు, ఎటు చూసినా బాగా అందంగా ఉండే ప్రాంతం ఏదైనా ఉందంటే అదే మన కోనసీమ. నిన్నే కోడి పందాలు కూడా అయినాయి. అతిథి మర్యాదలకు మారు పేరు ఈ కోనసీమ. మంచినీరు అడిగితే కొబ్బరి నీళ్లు ఇచ్చే మంచి మనసున్న మనుషులు ఇక్కడ. డొక్కా సీతమ్మ ఇక్కడే పుట్టింది. ఈ గడ్డలోనే పుట్టి ఎవరైతే అన్నం అడిగితే, తిండి అడిగితే లేదనకుండా అన్నం పెట్టిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే గన్నవరంలో న్యూ అక్వడెట్కి 70 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఆవిడ పేరు పెట్టామంటే ఎప్పుడూ శాశ్వతంగా మీరు గుర్తుపెట్టుకోవడానికి. ఒక మంచి చేసిన వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం అనేది తూర్పుగోదావరి జిల్లాలో ప్రజల అభీష్టం. ఎప్పుడో కాటన్ దొర గోదావరి నది పైన ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. ఇప్పటికి కూడా ఊరూరులో విగ్రహం పెట్టుకుని మీరు ఆయన ఆరాధిస్తున్నారంటే అది మీ మనసులో ఉండే మాట. మంచి చేసిన వాళ్ళని మనసులో గుండెల్లో పెట్టుకునే మనస్తత్వం మీ అందరిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కోనసీమ అనగానే గుర్తొచ్చేది తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు కూడా గుర్తొస్తాయి. అలాంటి ప్రాంతంలో ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతాలను కూడా చిచ్చు పెడుతున్నారు. దాడులు, కేసులు, ఆత్మహత్యలు, హింసకు కేంద్రంగా మార్చేస్తున్నారు. మొన్నే కోనసీమలో ఇంటర్నెట్ బంద్ చేశారంటే 45 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని విచిత్రాన్ని ఈ వైసీపీ సైకో పాలనలో చూస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తూర్పుగోదావరి జిల్లాలో, పాత జిల్లాలో ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడలేని మీరు ఈరోజు ఇలాంటి అరాచకాలు చూస్తున్నాం, రౌడీజం చూస్తున్నాం. మరో పులివెందల చేయాలనుకుంటున్నారు. పులివెందలైనా మారుస్తాం కానీ కోనసీమలో మీ రౌడీజం జరగనీయనని మరొక్కసారి ఈ మండపేటలో మీ అందరికీ హామీ ఇస్తున్నా.